హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని వలలు అయితే వేసాము. ఇక్కడ ఏరండి చూడండి లొకేషను. ఈ లొకేషన్లో అయితే మనము కొన్ని వలలు అయితే వేసాము. ఇది మంచి లోతుగా ఉంటుంది. అయితే చిన్న మిస్టేక్ అయితే జరిగింది. ఈరోజు తెప్పలోలు నైట్ నా వలల మీద దెంగారు. వాళ్ళకి కనిపించక నా వలల మీద వేసేసారు. ఇది నా లగోజీ, చూడండి నా లగోజీ. మిగతా వలల కాడికి వెళ్ళి చూద్దామండి. వలలు అయితే సగం కుట్టేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూడండి తెప్ప మీద అయితే వస్తున్నారు. ఈలేనండి మన వలల మీద అనేది తెలియక పాపము వేసేసారు. ఫస్ట్ చేప అయితే చూసాము. ఒక వలలో ఫస్ట్ ఒక చేప అయితే మనకి కనిపించిందండి వల్ల పుట్టంగా. ఒక వలలో అయితే చూడండి, ఇది భారీ సైజుగా ఉంది పైలెట్. ఇది మా సైడ్ పైలెట్ అంటాము, పెద్దది. ఇంకొక వల్ల అనేది ఇంకొకటి కనపడుంది, పెద్దదండి ఇది. కానీ ఇది దానికన్నా కానీ పెద్దది ఇది. చూడండి గాయస్, ఇక్కడ ఎందుకు పడుంది గాయస్. ఇది పెద్ద, అది పడితే పెద్ద చేపలు పడతాయి. ఇక్కడ లాగేస్తుంది గాయస్. ఎందుకు పడుంది చూద్దాం. మా పడవ ఇది. నేనైతే నిజానికి చెప్పాలంటే నేను ఇది గెండైనా బొచ్చైనా అనుకున్నాను గాయస్. ఇది అది వచ్చి 9 ఏళ్ళది, ఇది సైజు 9 ఏళ్ళది. దీంట్లో అనేది సరే పైలట్ అయితే పడుతూ ఉంది గాయస్. చూడండి గాయస్ ఎంత పెద్దదో గాయస్. ఇది భారీగా ఉంది గాయస్, చాలా పెద్దది ఇది. చూడండి గాయస్, చూడండి గాయస్, చాలా పెద్దది. చూడండి సైజ్ అనేది బిగ్ సైజ్ గాయస్. ఇది బిగ్ సైజ్ ఫిష్, చూసారు కదా, బిగ్ సైజు. మళ్ళా చూడండి గాయస్, సైజ్ అనేది భారీగా ఉంది గాయస్. ఇది చెయ్య పట్టలేదు, పెద్ద సైజు గలది. చూడండి ఫ్రెండ్స్, దరిద్రం ఎంటాడుతుంది ఫ్రెండ్స్ నన్ను. అమ్మా నాది నా దరిద్రం ఏందో. ఈరోజు పడడమే అన్ని కొద్ది చేపలు పడితే చూడండి, ఒకటి అనేది పనికిరాదు. ఇది అనేది పనికిరాదు ఫ్రెండ్స్, చెడిపోయింది. ఇది ఒకటి మాత్రమే పనికి వస్తుంది. 2 పడితే ఒకటి పోయింది. దీన్ని తీసి పారేద్దాం ఫ్రెండ్స్. దీన్ని తీసి పారేసి ఇంకొక 2 వలలు అయితే ఉన్నాయి, వాటిని చెక్ చేద్దాం. ఏం పడ్డాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఏమో పడ్డాయో. హాయ్ గాయస్, నా గోసు పాత, నా గోసులో చేపల ఫ్రెండ్స్. ఏందో పడడం, చచ్చిపోయి సందకాడ పడడం. అప్పటికి నేను నైటే వదిలేను. ఈ చెడిపోకుండా ఈ సందకాడ పడి ఆడైతే మనం పెద్దది పారేసాం. ఇది దానికన్నా మొగుడు ఫ్రెండ్స్. ఇది దానికన్నా పెద్దదైతే పడ్డది. ఇది చూడండి ఎంత బిగ్ సైజు, చూడండి సరిగ్గా ఉంది సైజు. ఇది పనికి రాకుండా పోయింది గాయస్, నా గోసిపాత. ఇది చూస్తుంటే నాకు మనసు అప్పటం లేదు, కానీ ఏం చేయలేం. ఇంత పెద్ద సైజు, భారీ సైజు పైలెట్లు, పెద్ద సైజు పైలెట్లు. ఇవి ఎందువల్ల చనిపోతున్నాయి. ఇప్పుడు ఒకటి పారేసాను, ఇప్పుడు ఇంకోటి కానీ పారేయబోతున్నాను. సరిగ్గా ఉంది ఫ్రెండ్స్. ఈ స్మెల్ వచ్చేసింది, చెడిపోయింది. చూడండి నీళ్ళ మీద అట్టే వెళ్ళిపోతుందో చేప. చూశారు కదా, ఇది పరిస్థితి. ఇలాగైతే ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన తీసి అటు ఇసి తెంగుతాను. తర్వాత ఇంకా చెక్ చేద్దాం. చూడండి గాయస్, దీన్ని పారేస్తున్నాను. పెద్దదైతే పట్టది. అదృష్టం లేదు కదా మనకి ఈరోజు. ఈ తినే పని అయితే తినేస్తారు జనాలు, తినరు వీటిని. మన పక్క తినరు. ప్యాక్ చేసుకున్నాము. నా దోస్తు పత్తి ఈరోజు ఏమి చేప అనేది పడినది కానీ నిలబడేది చచ్చిపోయింది. మనం పోతా ఉన్నాము బండి వేసుకొని. ఇంటికి బెంగ తింది నాకు. ఏం చేయాలో అర్థం కాలేదు.